ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భీమిలి సిద్ధం సభలో జగన్ అన్ని అబద్ధాలే మాట్లాడారని మండిపడ్డారు. తనకు తాను అర్జునుడిగా జగన్ చెప్పుకుంటున్నారని, ఆ వ్యాఖ్యలపై జనం నవ్వుకుంటున్నారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. వై నాట్ 175 అని సీఎం జగన్ అంటున్నారు. పులివెందులలో ఆయన ఓడిపోతున్నారని గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో జగన్ నవరత్నాలతో కలిపి 730 హామీలు ఇచ్చారని, 15% హామీలే అమలు చేశారన్నారు. జగన్ ఎప్పుడూ తాము పాండవులం అంటుంటారు. నిజానికి వారు కౌరవులు. ప్రజావేదిక కూల్చి పాలన ప్రారంభించారు. ఆయన పాలన అంతా విధ్వంసం, ప్రత్యర్థులు అణచివేత కోసం రాజీనామా ఇచ్చి దాని మీద స్వయంగా స్పీకర్ గారు ఇంటికి వెళ్ళి కలిసి ఆయనకు ఫోన్లో మాట్లాడి దాన్ని ఆమోదించబట్టి కూడా ఆమోదించకుండా దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఇప్పుడు అర్జెంటుగా దాన్ని ఆమోదించారంటే దానికి వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ యొక్క రాజకీయ కుట్ర, వైఎస్ఆర్ పార్టీ యొక్క కుట్ర ఏంటంటే మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. అది ఒక చిన్న పిల్లవాడిని కూడా చెప్తారు, ఎందుకు దాన్ని ఇప్పుడు ఆమోదించారు రాజీనామా, ఇంకో 2 నెలల ఎలక్షన్ ఉన్నాయి, కానీ ఏదైనా ఎలక్షన్ లో ముందు ఆమోదిస్తే అర్థం ఉంది. 2 నెలల ఎలక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఆమోదించారంటే దాంట్లో లక్ష్యం ఒకటే వాళ్ళకి. రేపు ఏదైతే రాజ్యసభ ఎన్నికలు నోటిఫికేషన్ వస్తా ఉంది, రాజ్యసభ ఎన్నికల్లో మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన గుణపాఠం వాళ్ళకి ఇంకా గుర్తుంది, దాన్ని మర్చిపోలేదు. మళ్ళీ అటువంటి చావు జబ్బు తగలపోతా ఉంది. సో దీన్ని మనం ఎదుర్కోవాలంటే ఏదో విధంగా తెలుగుదేశం నెంబర్ తగ్గించాలి. ఏమాత్రం అవకాశంలో ఓటు తగ్గినా చూద్దామని చెప్పి ఏదైతే ఎప్పుడో 3 ఏళ్ల క్రితం రాజీనామా ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. బట్ దాని మీద నేను ఓటు కల్పించమని చెప్పి రాజ్యసభ ఓటు వేసేదానికి అవకాశం కల్పించమని లీగల్ గా మా ప్రొసీడ్ అవుతా ఉన్నా. రేపు మండే హీరింగ్ ఉంది, న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తాను. టీడీపీ స్టాండ్ అప్పుడు ఎప్పుడు వాళ్ళు ఏదైతే మనం చేయగలమో అదే చెప్తా ఉన్నాం. ఆ రోజు కూడా క్లియర్ గా సిపిఎస్ మీద మేము జగన్మోహన్ రెడ్డి లాగా బోగస్ హామీ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అది మనం ఆయన చేతిలో లేదని, ఆయన చేయలేడు. కానీ నేను ప్రభుత్వం వచ్చిన వెంటనే సిపిఎస్ ని చేస్తానని చెప్పాడు. మరి ఈ రోజు 5 ఏళ్ళు అయింది, ఇప్పుడు దాకా దానికి ఎన్ని పిల్లి మొక్కలు కొట్టాడు చూస్తున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైనా ఒక హామీ ఇవ్వాలంటే దానికి ఒక సిస్టమేటిక్ గా స్టడీ చేసి ఆ హామీని మనం అమలు చేయగలమా లేదా చూసుకొని అమలు చేయగలిగితే ఎంతవరకు అమలు చేయగలం అంతవరకు మేము హామీలు ఇస్తాం తప్ప కలబల్లి కబుర్లు, ఫాల్స్ ప్రామిసెస్ మేము చెయ్యం వైఎస్ఆర్ పట్టలాగా. ఇదే నేను చెప్పే కదా, ఈ రోజు వాళ్ళు వైనాట్ 175 అంటారు, మేమైతే వైనాట్ పులివెందులు అంటున్నాం. వాళ్ళకి 175 లో ఏదో ఒకటి 1 or 7 or 5 ఈ సింగిల్ డిజిట్ సార్ ఖచ్చితంగా రాబోతా ఉంది. రేపు ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కాంబినేషన్ ఈ రాష్ట్రానికి ఒక హిస్టారికల్ నెస్టీగా ప్రజలు ఫీల్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని పూర్తిగా నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు, స్వాగతిస్తా ఉన్నారు. ఎన్నికల్లో ఇది కాంబినేషన్ సూపర్ కాబోతా అదే ఇప్పుడు డెమోక్రటిక్ లో ప్రతి ఒక్క దీన్ని కూడా మనం చాలా సెన్సిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నియమాలు లేవు, ఒక విలువలు లేవు, ఆయన అనుకుంటే ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఆ విధంగా ఈ రోజు ఏదైతే ఎన్నికల్లో మనం గెలవాలి, అది ఒక్కటే లక్ష్యం. ఆ ఎన్నికల్లో గెలవాలంటే ఎన్ని అడ్డ మార్గాలు తప్పాలి, ఎన్ని అక్రమాలు చేయాలి, ఏ విధంగా దొంగోట్లు వేయించాలి, ఏ విధంగా వాలంటీర్లు దుర్వినియోగపరచుకోవాలి. ఒక పక్క విజయసాయి రెడ్డి స్వయంగా చెప్పాడు, వాలంటీర్లు మొత్తం కూడా మా వాళ్ళే అని చెప్పారు. మరి వాళ్ళ ఎన్నికల డ్యూటీ చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. మళ్ళీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎన్ని వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా నేను మొన్న చెప్పినట్టుగా మళ్ళీ అది ఒక మునిగిపోయే పడవ. దాని మీద ఎవరికి ఈ రోజు నమ్మకం లేదు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రోజు మీ రాజీనామా మీద మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు. ఒకసారి ఆగండి సార్. మీకు సంబంధించి మీ రాజీనామా మీద న్యాయ పోరాటం చేస్తున్నారు. మీ పార్టీ నుంచి ఒక 4, వైసీపీ నుంచి ఒక 4కి ఇప్పుడు ఆల్రెడీ నోటీసులు ఇష్యూ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇది కేవలం రాజ్యసభ అనే దాని మీదే మీరు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి సంబంధించి అంటే మీ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా చూస్తారు, అటు నుంచి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చంద్రబాబు ఏం చెప్తే చేస్తామని చెప్తున్నారు. అంటే దీని మీద మీ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు కూడా న్యాయ పోరాటంకి వెళ్తారా? అంటే ఇప్పుడు అక్కడ నేను చెప్పడం లేకపోతే ఇంకో చెప్పడం కాదు, మీరు ఆలోచించండి. నేను ఎప్పుడో 21 ఫిబ్రవరిలో ఇచ్చాను, అంటే 3 ఏళ్లు పూర్తి చేస్తుంది దాదాపు ఫిబ్రవరికి.
3 ఏళ్లకు ఇచ్చిన రాజీనామాని అప్పుడు నేను స్వయంగా స్పీకర్ కలిసిన పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడినా కూడా ఎన్ని చేసినా కూడా ఆమోదించకుండా దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉందంట. ఇప్పుడు రాజీనామా ఆమోదించడంలో రాజకీయ కోణం పుట్ట కాకపోతే వీళ్ళంటే జెన్యున్ వేరే ఉందని మీరు చెప్పండి ఫస్ట్. ఓకే రైట్, అది అయిపోయిన తర్వాత ఓకే ఇప్పుడు వీళ్ళు మారి ఎన్ని రోజులైంది? వైసీపీలో నుంచి టీడీపీలో కానీ, టీడీపీలో నుంచి వైసీపీలో కానీ, లేకపోతే మనం అటు ఇటు మారిపోయి ఎన్ని రోజులైంది? దాదాపు చదవలేదు కదా, మొదటి ఇయర్ అయిపోయింది కదా, 2 years పైన అయిపోయింది కదా. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది ఎన్ని కూడా వాళ్ళకి? ఎందుకంటే దాదాపు 60 మంది పైగా శాసనసభ్యులు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పార్టీతో ప్రయాణం సేఫ్ కాదు, మనం ఆల్టర్నేటివ్ చూసుకోవాలని ఉద్దేశంతో వరుసగా ఒక 60 మంది దాకా శాసనసభ్యులు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. మరి మామూలుగా అయితే ఒక రాజ్యసభ గెలవాలంటే 44-45 ఎమ్మెల్యేలు కావాలి. తెలుగుదేశం పార్టీ బలం 23 యాక్చువల్ వర్చువల్గా. మరి అటువంటిది తెలుగుదేశం పార్టీని చూసి భయపడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారంటే ఆయనకి ఎంత అభద్రతా భావం ఉంది, ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు, ఇంకెంతమంది దూరం అవుతారని భయం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ స్పీకర్ తో నోటీసులు కానీ, స్పీకర్ కార్యాలయం వాళ్ళు టైం పెడితే టైం ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు కంటే ఏదో ఒక విధంగా భయపెట్టి అది చేసి రేపు రాజ్యసభలో మళ్ళీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మీకు ఆమోదించినప్పుడు ఆ 8 మందిని కూడా ఎందుకు ఆమోదించట్లేదు? దీనిలో అది ఆ ప్రశ్న ఆయన అడగాలి. అదే కాదు, మన నోటీస్ ఇచ్చి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమన్నా. మన జిల్లాలో నాతో పాటు అప్పుడు ధర్మశ్రీ ఒక రాజీనామా ఇచ్చాడు. మీ అందరూ గుర్తుందిగా ధర్మశ్రీ రాజీనామా ఏదో 3 రాజీనామాలకు సంబంధించాడు. మరి ఏమైంది? మరి నాది ఆమోదించాడు, ధర్మశ్రీ రాజీనామాకు ఆమోదించలేదు. కాబట్టి ఇవన్నీ రాజకీయాలు ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితి రాబోతా ఉంది. మీరు అన్నారు 6 ఎంపీలు పార్టీ డైవర్ట్ నచ్చక అని చెప్తున్నారు కదా, మీ ఎంపీ సంగతి చూడండి. కనకమేన రవీంద్ర కుమార్ రేపు రిటైర్మెంట్ అయిపోతే కేసీఆర్ అని బయటకు వెళ్ళిపోయింది. గల్లా చేస్తే వీరు రాదు. సుజనా చౌదరి, సీఎం రమేష్ బీజేపీకి వెళ్ళిపోయారు. ఈ 6 ఉన్న సంగతి కనకమేన రవీంద్ర మీ ఎంపీ లేదు అక్కడ. మరి మీ విధానం నచ్చక బీజేపీకి వెళ్ళిన పరిస్థితి. వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్ళి వేరే పార్టీలోకి వెళ్ళటం కనకమేడ రవీంద్ర టెన్యూర్ అయిపోయిన పదవి అయిపోయిన సంబంధం అంతే. ఇలా చేదో పార్టీస్ బిజినెస్ వెళ్ళిపోతున్నాడు. విధానం అక్కడ ఆయన్ని వాళ్ళ వేరే అవుతుంది అక్కడ ప్రోగ్రామ్ చూడమని చెప్పి అది నాకు సీట్ ఇవ్వట్లేదు వెళ్ళిపోయాడు. బట్ వైఎస్ఆర్ పార్టీలో ఎంపీలు సీట్ ఇవ్వదు కాదు. పొత్తు ధర్మాన్ని పాటించాలి, సమన్వయం లోపిస్తుందని